మంచిర్యాల జిల్లాలో పర్యటించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఇక నియోజకవర్గంలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా నిధులు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే వివేక్. మరోవైపు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కూడా మంచిర్యాల జిల్లాలో పర్యటించి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా వరిధాన్యం కొనుగోలు చేస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైస్ మిల్లర్లు తూకంలో అవకతవకలకు పాల్పడితే చర్యలుంటాయని హెచ్చరించారు. వడ్ల కొనుగోలులో జాప్యం చేయకుండా అధికారులు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా వారికి ఏదైతే పేమెంట్స్ సరిగా జరగాలో అవి కూడా సరిగా జరపాలి. ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, గోడౌన్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను అప్పుడు అధికారులతో మాట్లాడి ఎక్కువ గోడౌన్ స్పేస్ తీసుకోవడము, ఎక్కువ లారీస్కి పెట్టడము, ఎక్కువ హమాలీ లేబర్, ఎందుకంటే లారీస్ ఉన్నప్పుడు హమాలీ లేబర్ కూడా అవసరము. ఇవన్నీ చూసుకొని మెయిన్లీ ఈ సంవత్సరం కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్నీ కూడా సరిగా పనిచేయాలని చెప్పి కోరుతున్నాను. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అవినీతి పాలనకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మెట్లకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే వివేక్. తాను గెలిచిన వెంటనే బ్రిడ్జ్ పనులను పర్యవేక్షించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. 2-3 నెలల్లో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు వివేక్. ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రపోజల్స్ క్లియర్ చేపించి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చేసి పని స్టార్ట్ చేయడం జరిగింది. మొన్న ఎంపీ గారు వంశీకృష్ణ గారు కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేసి త్వరలోనే ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కాంట్రాక్టర్కి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్ వాళ్ళు ఇప్పుడే ఒప్పుకున్నాడు. 2 నెలల్లో ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. మందమర్రి మండలం సారంగపల్లిలో 5 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మందమర్రిలో 1,90,00,000తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు వివేక్. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వాసు, సంతోష్, స్వరూప కుటుంబాలను పరామర్శించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మొత్తం మందమర్రి మండలంలో 1,19,00,000 రూపాయల డిఎంఎఫ్టీ వర్క్స్ నడుస్తున్నాయి. అందరూ కూడా కాంట్రాక్టర్స్తో పనులు మొదలుపెట్టి సరిగా క్వాలిటీ వర్క్ అవుతుందా లేదా చూసుకునే బాధ్యత అందరి కార్యకర్తలది. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు పని తీసుకొని చాలా స్లోగా స్టార్ట్ చేస్తున్నారు. మన కార్యకర్తలకు వాళ్ళ మీద ఒత్తిడి వేసి ఈ పనులన్నీ కూడా సరిగా మొదలుపెట్టి తొందరలోనే పూర్తిగా అయ్యేలాగా చూడాలని చెప్పి కోరుతున్నాను. క్రీడలతోనే విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జరిగిన గర్ల్స్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ కు చీఫ్ గెస్ట్ గా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన స్టూడెంట్స్ కు బహుమతులు అందజేశారు ఎంపీ వంశీకృష్ణ. స్పోర్ట్స్ ఆడుతూనే సహకారం ఎట్లా ఇవ్వాలి, విన్నింగ్ అండ్ లూజింగ్ స్పిరిట్ అనేది కేవలము చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ద్వారానే నేర్చుకోవచ్చు అని చెప్పి గట్టిగా నమ్మిన వారు అదే నాకు కూడా నేర్పించినారు. అందుకని చిన్నప్పటికెళ్ళి ప్రతి యాక్టివిటీ స్పోర్ట్స్లో చాలా దృష్టి పెట్టి చాలామంది పిల్లలు ఉన్నారని చెప్పి నా స్కూల్ టీంలో క్రికెట్ కూడా ఆడేటోని. నేను మా కాలేజ్లో సింగపూర్లో టెన్నిస్ టీంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. అంటే డెఫినెట్గా స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యము. ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటిచ్చిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 10 నెలల్లోనే పలు అభివృద్ధి పనులు చేపట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.